90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు నేషనల్ ట్రైనర్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ ఆశ్లేష గారు అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే సార్. చాలామంది కానీ ఎడ్యుకేటెడే, చదువుకున్న తర్వాత ఏదైనా సరే వాళ్ళ దగ్గర కొంత స్కిల్ ఉంటుంది, తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. బట్ ఆ స్కిల్ని కూడా ఏ విధంగా యూస్ చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. బట్ ఏదో చెయ్యాలి, అది బిజినెస్ ఓరియంటెడా ఇంకేదన్నా అనే థాట్లో ఉంటారు, ముఖ్యంగా విమెన్స్. సో అటువంటి వాళ్ళు ఏ విధంగా ఆపర్చునిటీస్ని గెయిన్ చేసుకుని ముందుకెళ్ళొచ్చు అంటారు? సొసైటీలో ఒక మనిషికి ఎక్స్క్లూజివ్గా ఉమెన్ కండి స్కిల్ లేకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని వాల్యూస్ ఉండాలి. ఒకవేళ వాల్యూస్ ఉన్నట్లయితే డెడికేషన్, హానెస్టీ, సిన్సియర్గా అక్కడ ఎఫర్ట్ పెట్టి ఒక కన్సిస్టెంట్గా ఏదైనా రన్ చేయగల వాల్యూ కనుక ఉంటే ఒక అద్భుతమైన సిస్టమ్ మన వరల్డ్లో ఏముందంటే ఫ్రాంచైజీ మోడల్ ఉందండి. ఫ్రాంచైజీ మోడల్కి ఏం కావాలండి, మీకు అలా హాట్ కేక్లా తీసుకుని మీ ముందు పెడతారు వాళ్ళు. మీరు అక్కడ ఒక ఓనర్షిప్ తీసుకుని సరిగ్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, డెడికేటెడ్గా అక్కడ మీ ప్రెజెన్స్ ఉంటుందా లేదా, సరిగ్గా మానిటర్ చేసుకుంటున్నారా లేదా, ఇలాంటి ఒక వాల్యూస్తో కూడిన మనిషి అయితే ఆ ఉమెన్కి నేను చాలా హానెస్ట్ అండి, నేను చాలా సిన్సియరు, ఏదైనా నాకు ఒక పని అప్పచెప్తే నేను చాలా డెడికేటెడ్గా అది పూర్తయ్యే వరకు నేను అక్కడి నుంచి కదలను. స్కిల్ అయితే నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఐఎమ్ ఏ వాల్యూ ఓరియంటెడ్ ఉమెన్ అని గనక ఆడవాళ్ళకి అనిపిస్తే ఫ్రాంచైజీ మోడల్ ఈజ్ ద బెస్ట్ మోడల్ అండి. అండ్ ఈరోజు ఫ్రాంచైజీ మోడల్ కూడా 30,000 40,000 నుంచి 30-40 lakhs, ఇంకా నో అప్పర్ లిమిట్ అనుకోండి. అంటే చిన్న ఫ్రాంచైజీ మోడల్ అంటే 30 లక్షలు పెట్టాలేమో, 40 లక్షలు పెట్టాలేమో, నో, 40,000 50,000 రేంజ్ నుంచి కూడా, అది కూడా లోన్ ఆఫర్ చేసే రోజులు ఈ రోజు మనకి. అయితే కావాల్సిందల్లా ఏంటంటే ఏమి నైపుణ్యం లేకపోయినా పర్వాలేదు, బట్ కూర్చుని పట్టుదలతో అది సాధించగలగాలి, పూర్తి చేయించగలగాలి. వేరే వేరే డైవర్షన్స్ డీవియేషన్స్ లేకుండా మనస వాచ కర్మణ అక్కడే పెట్టి ఆ మోడల్ని ఇంప్లిమెంట్ చేసుకునే కెపాసిటీ ఉంటే చాలండి, కమిటెడ్గా. అందుకే దీస్ ఆర్ ఆల్ వాల్యూ ఓరియంటెడ్ ఐడియాస్. అందుకే స్కూల్ మేనేజ్మెంట్స్లో కానీ బయట ఎక్కడైనా మేనేజ్మెంట్ లెవెల్లో చూసుకోండి, కొంతమంది ఏం చదువుకోలేదు కదా ఈయన ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతారు. ఎందుకంటే బికాస్ హీస్ డెడికేటెడ్, హీస్ హానెస్ట్. రేపొద్దున ఫ్యూచర్ అంతా కూడా వాల్యూస్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే నిలబడతారండి మార్కెట్లో కూడా. స్కిల్స్ ఏముందండి, ఓ రోబోయో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో ఏదో రీప్లేస్ చేసేస్తుంది. వాల్యూని ఎవరు రీప్లేస్ చేయగలరు? అందులో ఆడవాళ్ళు ఈరోజు జరుగుతున్న క్రైమ్ కానీ ఇవి కానీ మనం చూస్తే ఉమెన్ ఆర్ ద సేఫెస్ట్ పీపుల్ ఎక్కడైనా వర్క్ ప్లేస్లో అన్న ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. దీన్ని ఉమెన్ కొంచెం పాయింట్ని క్యాచ్ చేయాలి. మార్కెట్ ఉమెన్కి ఎక్కువ అవుతుంది అనేది ఉమెన్ క్యాచ్ చేయాలి. సార్, ఇప్పుడు మేడం అన్నట్టుగానే వాల్యూస్ గురించి మాట్లాడారు, ఫ్రాంచైజీ అన్నారు కాబట్టి ఉమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు బిజినెస్లో? నైస్ అండి. జనరల్గా ఉమెన్ ఫ్రాంచైజీ మోడల్స్ ఎక్కువగా కూడా చిన్న సెగ్మెంట్తో స్టార్ట్ చేసేవి. ఇప్పుడు మేడం చెప్పారు చూసారా, 25 లక్షలు 30 లక్షలు ఆ రేంజ్కి ఎక్కడ లెక్కర్లా, ఒక 50,000 నుంచి 1 lakh మధ్యలో ఉమెన్ చేయగలిగిన ఫ్రాంచైజీ మోడల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ మార్కెట్లో. చాలామంది బొటిక్ మోడల్స్ ఫ్రాంచైజ్ ఇస్తున్నారు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రాంచైజీలు ఇస్తున్నారు, ప్లే స్కూల్స్ ఫ్రాంచైజ్ మోడల్లో ఇస్తున్నారు. ఎంత 50,000 1 lakh మధ్యలోనే అవి కూడా. సో మీరు ఇంటి దగ్గర ఉండే రన్ చేసుకోవచ్చు. నార్త్ ఇండియాలోని పోనీటైల్స్ అని ఒక చిన్న ప్లే స్కూల్ ఉండేది. ఒక ఉమెన్ ఇంట్లోనే సరదాగా స్టార్ట్ చేశారు, ఇంత హాల్లోనే సరదాగా ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేశారు. ఒక 6 months 1 year రన్ చేసిన తర్వాత ఈ మోడల్ బాగుంది, మనం ఇంత లో బడ్జెట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఇది మనకి మంచి ప్రాఫిట్స్ తీసుకొస్తుంది, ఎక్కువ మంది ఉమెన్కి లో కాస్ట్లో కనుక ఇస్తే వాళ్ళు కూడా ఏదో ఒక యాక్టివిటీ కింద డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని ఆ మోడల్ని ఫ్రాంచైజ్లో స్టార్ట్ చేసి ఒక ప్లే స్కూల్ని 80,000 రూపీస్లో ఇచ్చారు. 80,000 అసలు ప్లే స్కూల్ బడ్జెట్ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అవుతుంది. వాళ్ళు ఒక కార్పొరేట్ బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే 15 లక్షలు. ఒక 80,000 మోడల్లో ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఉమెన్ ఎవరైనా ఇంటి దగ్గర నుంచే, బయట ఆఫీస్ తీసుకోక్కర్లేదు, రెంట్లు కట్టక్కర్లేదు, ఇంటి దగ్గర నుంచే ప్లే స్కూల్ రన్ చేసుకోవచ్చు అనుకుంటే నా మోడల్ తీసుకోండి అని ఒక 80,000 రూపీస్కి
ఫ్రాంచైజ్ ఆఫర్ చేశారు. ఆ అమ్మాయి 250 నుంచి 300 మధ్యలో ఫ్రాంచైజ్ సేల్స్ చేయగలిగింది. అంటే ఆల్మోస్ట్ 2 CR నుంచి 2.5 CR దాకా రెవెన్యూ జనరేషన్. అండ్ రాయల్టీ ఎంతో కొంత 1% 5% రాయల్టీ కూడా వస్తుంది కదా ప్రతి సేల్ మీద. అంటే చూడండి, మోడల్ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు నా అంతటి నేను స్టార్ట్ చేయాలనుకోండి, ప్రతి విషయం నేను గ్రౌండ్ నుంచి తెలుసుకోవాలి. ఫ్రాంచైజ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 year 2 years రన్ అయ్యి జస్ట్ లైక్ ఫ్రూట్ కేక్ లాగా మనం కళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మాన్యువల్ ఉంటుంది. ఏ బిజినెస్ చేయాలని ఒక మాన్యువల్ ఉంటుంది కదా మనకి. ఆ ఇన్స్ట్రక్షన్స్ సిన్సియర్గా ఫాలో అయ్యి సేల్స్ని ప్రాపర్గా జనరేట్ చేసుకోగలిగితే మోడల్ ఈజ్ ఎవెన్. అందుకే చూడండి, మీకు ఎక్కడైనా సరే డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇంతమంది ఎందుకు ఉంటారు? ప్రతిదీ తయారు చేయక్కర్లేదు. తయారు చేసేవాడు పైనుంచి ఉన్నాడు, మాన్యువల్ రెడీగా ఉంచుతాడు. మీరు MRF సేల్స్ ఎలా చేయాలి, బ్రిటానియా బిస్కెట్లు ఎలా అమ్మాలి, మోడల్ రెడీగా ఉంచుతాడు. అందుకే డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎక్కువ వెళ్తుంది. ఫ్రాంచైజీ మోడల్ ఏంటంటే అంత మోడల్ రెడీ. వాళ్ళు ఎలా అయితే స్టార్ట్ చేసినప్పుడు వర్క్ చేశారో మనం అలా వర్క్ చేస్తే సరిపోతుంది. డే టు డే, పిన్ టు పిన్ ప్రతి ఇన్స్ట్రక్షన్ మనకు క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీరు డెడికేటెడ్గా మార్నింగ్ టు ఈవినింగ్ వీక్లో 5 days 6 days వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సేల్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఫ్రాంచైజ్లో ఉండే అడ్వాంటేజ్ అది. మీరు స్క్రాచ్ నుంచి చేయక్కర్లే, మోడల్ రెడీగా ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు సిద్ధం చేసుకోగలిగితే ఇటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్, ప్లే స్కూల్స్, టాయ్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఎన్నో ఉన్నాయి ఫ్రాంచైజ్ మోడల్స్. ఉమెన్ అటువంటి స్టార్ట్ చేసుకున్నా సరే ఎక్కడికి పరుగులు పెట్టకుండా ఇంట్లో ఉండి కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లాంటి సిటీస్లో చాలామంది బొటిక్స్ రన్ చేస్తున్నారు. కస్టమైజ్డ్ బొటిక్స్, స్పెషలైజ్డ్ బొటిక్స్. ఈ బొటిక్ మోడల్స్ అన్నీ కూడా ఎలా అంటే వాళ్ళు ఖచ్చితంగా డిజైనర్స్ అయ్యి ఉంటారు. ఆ డిజైనర్స్ వాళ్ళకున్న గుడ్ విల్లో కానీ పిఆర్లో కానీ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని రిపీట్ చేసుకుంటూ ఉంటారు. ఇది Tier 1కి పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. మీరు ఒక పాష్ లొకాలిటీలో ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ బాగా ఉంటుంది, మీకున్న పిఆర్కి, మీకున్న లావిష్ లైఫ్కి ఆ మాత్రం క్లయింట్స్ వస్తారు. కొంచెం గ్రౌండ్ లెవెల్కి దిగితే Tier 2, Tier 3 లాంటి సిటీస్లో ఇంత పీపుల్ ఉండరు, ఇంత మోడల్ కూడా రన్ అవ్వదు. సో వాళ్ళకి తగ్గట్టు మనం ఏదైనా చేయగలిగితే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇంటి దగ్గర నుండి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారో, ఏ మోడల్ ఇచ్చినా సరే మేము కష్టపడడానికి రెడీగా ఉన్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ కానీ, ఈ రెండింటిలో ఏదైనా మోడల్ మీకు తీసుకోగలిగితే, ఆఫ్కోర్స్ చాలా ఉన్నాయి, ఏదైనా పర్టికులర్గా ఒకటి పిక్ చేసుకొని వర్కౌట్ చేయగలిగినప్పుడు ఎవ్రీ మంత్ రిటర్న్స్ సాలిడ్గా ఉంటాయి. ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంత కష్టం దేనికి? ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి, హస్బెండ్కి, ఫ్యామిలీకి, పిల్లలకి సపోర్ట్ చేయడానికే కదా. సో ఎప్పుడైతే మీరు ఆ వర్క్ లైఫ్ని ఇంట్లోనే ఉండి బ్యాలెన్స్ చేస్తున్నారో మీ లైఫ్ స్టేబుల్ అవుతుంది, మీ ఎకనామిక్ స్టాచర్ అనేది కూడా పెరుగుతుంది. తద్వారా ఫ్యామిలీలో కూడా మంచి గుడ్ విల్ ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.